ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ పునరుద్ధాన దినాన నీ పిల్లలమైన మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకుంటున్నా నీ అపారమైన కనికర కృపల కొరకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానైనా. ఈ పునరుద్ధాన దినాన నీ చిత్తములో ఉన్న బిడ్డలందరినీ నడిపించినందుకు స్తోత్రాలు. నీ వాక్కును ఆత్మను పంపి నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను నీ రాకడలో నిన్ను ఎదుర్కొనే వారిగాను మీరు సిద్ధపరిచినందుకు స్తోత్రాలు. నైనా ఈ పరిచర్యల వల్ల కలిగిన మహిమ, ఘనత, ప్రభావములన్నీ మీరే పొంది నాయనా నీ నామ ఘనత కొరకు మమ్మల్ని అందరినీ పరిశుద్ధపరిచినందుకు స్తోత్రాలు. నైనా నీ సత్యవాక్యపు వెలుగులో నుండి నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ మీరు దర్శించి బలపరిచి మాతో మాట్లాడి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ పరిచర్యలకు విరోధంగా పోరాడుతున్న శత్రు చీకట్లను సమస్త వాయుమండల దురాత్మలన్నిటినీ మీరు బంధించి సిగ్గుపరిచి నీ బిడ్డలమైన మీరు మా పక్షముగా జయించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రార్థన ఆలకించి విశ్వాసము ద్వారా అడిగినవన్నీ పొందుకునే భాగ్యం ఇచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయుదుము. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయుదుము. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమెన్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. చూడనా, మనందరం కూడా పరిశుద్ధ దేవుని సన్నిధిలో దేవుని యొక్క స్వరాన్ని వింటున్నాము, నేర్చుకుంటున్నాము. ఈరోజు కూడా ప్రభు యొక్క ఆత్మ మనలందరినీ దర్శించి మాట్లాడునుగాక. ఆమెన్. పర్సేస్. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి నాన్న, మనందరం కూడా కీర్తనల పుస్తకంలో 68వ కీర్తనను ధ్యానం చేసుకుంటున్నాము. 68వ కీర్తనలో మొత్తం 2 భాగాలుగా విభజించాము. మొదటి వచనం నుండి 18 వచనాల వరకు ఒక భాగం, 19 నుండి 35 వరకు ఒక భాగం. 19 నుంచి 35 వరకు అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. దీన్ని మానవ జాతికి అతీతమైనటువంటి భవిష్యత్తు యొక్క ప్రణాళికలను గురించి రాయబడినటువంటి విషయాలు. ఇక్కడ మనందరికీ కూడా అర్థం కావలసినటువంటి విషయాలు, శ్రేష్టమైన విషయాలు ఉన్నాయి. చూడండి, గ్రహించుకోవటం అనేది అంత తేలికైనటువంటి విషయం కాదు. గ్రహింపు అనేది దేవుని ద్వారా కలిగేటువంటిది అనేటువంటి సత్యాన్ని కూడా మనందరం గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఇక్కడ 19 నుంచి 35 వచనాల్లో ఉన్నటువంటి విషయాలు మనం గత సెక్షన్లో మనం ఆల్రెడీ చూసాం. ఇందులో ఇశ్రాయేలు ప్రజలను దేవుడు వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి వాళ్లకు దేవుడుగా ఉండి వాళ్ళని ఎలాగా పోషించి సంరక్షించి కాపాడుతున్నాడో చెప్తున్నాడు. అందుకు వాళ్ళందరూ కూడా ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటారట. గమనించండి, ఒక వ్యక్తి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు ఎలా చెల్లించగలడు అని అంటే, అందులో మనం 2 ప్రాముఖ్యమైనటువంటి అనుభవాలు నేర్చుకున్నాం. ఏంటి ఆ అనుభవాలు అంటే, ఒకటి, గత కాలంలో దేవుడు మన కొరకు చేసిన వాటిని జ్ఞాపకం చేసుకోవటం. రెండవది, దేవుని నమ్మటం.
ఈ పదాలు విన్నప్పుడు ఓహ్, మనందరికీ తెలిసిన పదాలే కదా, ఆల్రెడీ మేము నమ్మాం అనుకుంటున్నారు కదా. కాదు. మనం వినే శబ్దాలు మన చెవులకు ఇంపుగా ఉండొచ్చేమో కానీ అది జీవితంలో ఖచ్చితంగా కనపరుచుకోవాలి. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు భవిష్యత్ అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో జరగబోయే విషయాలు 19-20 వచనాల్లో లాస్ట్ సెక్షన్లో మనం ఆల్రెడీ విన్నాం. అంతకుముందు సెక్షన్లో కూడా విన్నాం. ఈ 19-20 వచనాలు 2 సెక్షన్లు దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఈరోజు కూడా ఇంకా చెప్తే అందులో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, చెప్పుకున్న తరగని విషయాలే ఉన్నాయి. కానీ కొంచెం ముందుకు వెళ్ళాలి, తప్పదు. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఇశ్రాయేలు ప్రజల యొక్క భారాన్ని మోస్తూ వాళ్ళని రక్షిస్తూ ఉన్నాడంట. భారాన్ని మోస్తూ రక్షిస్తున్నటువంటి దేవుని వాళ్ళు స్తుతిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ 19-35 వచనాల వరకు ఉన్నటువంటి అతి ప్రాముఖ్యమైన విషయాల్లో మనం గుర్తుపట్టవలసినటువంటి విషయాలు ఏంటంటే, ఆయన చేసినవన్నీ కూడా జ్ఞప్తికి తెచ్చుకున్నప్పుడు భవిష్యత్తులో మనం ఎన్నడూ కూడా భవిష్యత్తు గురించినటువంటి దిగులు చింత ఉండదు అనే సత్యాన్ని మనం చూడొచ్చు. 2 విషయాలు, ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి, రెండవది నమ్మాలి. ఈ 2 విషయాలే ముగింపు వరకు ఉంటాయి. ఇక్కడ 19-20 వచనాల వరకు, 21-23 వరకు మళ్ళీ మనందరికీ ఉన్నటువంటి శత్రువులను ఆయన జయించి పట్టుకుంటాడని రాయబడింది. 24 నుంచి ఇంచుమించుగా 28 వచనాల వరకు ఆయన ఆగమనంలో రాకడలో జరిగేటువంటి విషయాలు చెప్పాడు. ఇవన్నీ కూడా నేను చదివించాను. అవన్నీ కూడా కొన్ని విషయాలు నేను ఎక్స్ప్లెయిన్ చేయగలిగాను. అన్ని వచనాలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం సరిపోదు. అలాగా ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఆగమనంలో దేవుడు ఎలాగా ఆయన చిత్తంలో ఉన్న బిడ్డలను కాపాడాడో మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ చూడండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 2 గుంపులు తయారైనాయి. ఒక గుంపేమో ఆయన చిత్తమును ఎరిగి నమ్మినప్పుడు వాళ్ళు రక్షించబడ్డారు, దేవుని చేత సంరక్షించబడ్డారు, పోషించబడ్డారు. ఈ కీర్తన అంతా కూడా స్తుతించే కీర్తన అని మనం ఆల్రెడీ చదువుకున్నాం. 7 అంశాలు మనం నేర్చుకుంటూ వచ్చాం. స్తుతిలో మనం అందరం కూడా ఎందుకు స్తుతించాలంటే 7 అంశాలు. 7 అంశాలు పూర్తయిన తర్వాత ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి అనుభవాన్ని చూపిస్తున్నాడు. ఆయన రాకడలో సిద్ధపడే ఒక గుంపుని, రెండవది ఆయన ఉగ్రత పాలయ్యేటువంటి గుంపు, మూడవది ఏంటంటే శేషాన్ని దేవుడు ప్రపంచం అంతటా ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా, ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రజలందరినీ కూడా కాపాడినటువంటి దేవుడుగా ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ చూడండి, మీకు 28 వరకు నేను లాస్ట్ సెక్షన్లో నేను చదివించాను. 28 నుంచి మళ్ళొక్కసారి చదువునానా. నీ దేవుడు నీకు బలము కలుగ నియమించి ఉన్నాడు. నీ దేవుడు నీకు బలము కలుగ నియమించి ఉన్నాడు. దేవా నీవు మా కొరకు చేసిన దానిని బలపరచుము. చూడండి, అంతకుముందు వరకు 28 వచనాల వరకు ఆయన ఏ ఏ కార్యాలు చేశాడో బలపరచుము అంటున్నాడు. అంటే ఆయన ఆగమనం మనం ఆల్రెడీ 24వ వచనం నుంచి ఇంచుమించుగా 28 వచనాల వరకు ఆయన రాకడలో జరిగే కార్యాలన్నీ కూడా మనం చూసాం. ఏమేం చూసాం చూడండి. 24 నుంచి చదువునానా. దేవా నీ గమనమును పరిశుద్ధ స్థలమునకు పోవు. చూడండి,
అంటే ఇశ్రాయేలు ప్రజల మధ్యలో దేవుడు ఒక పరిశుద్ధ స్థలాన్ని ఏర్పరచుకున్నాడు. పరిశుద్ధ స్థలమునకు పోవు, పరిశుద్ధ స్థలమునకు పోవు, నా రాజుకు దేవుని గమనమును, నా రాజుకు దేవుని గమనమును వారు చూచి ఉన్నారు. చూడండి, అందరూ కూడా చూచారట. చూడండి, ఇది ప్రవచనం. ఆయన రాకడలో ప్రతి నేత్రం చూసి అందరికీ చూసే కన్నులు ఇవ్వటం అనేది రాకడ యొక్క ప్రవచనం. 2 రకాలుగా ఉంటాయి రాకడ. ఒకటి రహస్య రాకడ, రెండవది ప్రత్యక్ష రాకడ. ఇప్పుడు చెప్పే రాకడ ప్రత్యక్ష రాకడ. అంటే ఆయన డైరెక్ట్గా వేవేల దూతల చేత రాబోతున్నాడు. చూడండి, ఈ మాటలు వింటున్నప్పుడు భవిష్యత్తు గురించినటువంటి సంగతులు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపట్టాలి. భవిష్యత్తు ఎప్పుడు అర్థమవుద్ది? భవిష్యత్తు విషయంలో నువ్వు భయం లేకుండా ఎప్పుడు ఉండగలుగుతావంటే, ఒకటి, ఆయన నీ జీవితంలో చేసిన వాటిని మరలా జ్ఞాపకం చేసుకున్నప్పుడు, రెండవది ఆయన యందు నమ్మకం ఉంచినప్పుడు. ఇప్పుడు చూడండి, ఈ 2 కార్యాలు ఎవరిలో ఉంటాయో వాళ్ళందరూ కూడా ప్రభుని రేపొద్దున ఎదుర్కొనేటప్పుడు వాళ్ళు నమ్మకస్తులుగా ఉంటారు. అందుకనే కంటిన్యూ చేయనా, ఆగమును చూచి ఉన్నారా వాళ్ళు చుట్టూను కన్యకలు తంబురలు వాయించుచుండగా. చూడండి, కన్యకలు తంబురలు వాయిస్తారట. అంటే ఆయనను చూచే వారందరూ సంఘం అంతా కూడా కన్యక అని రాయ. కన్యక అంటే ఏంటి? మచ్చ, డాగు, కళంకం లేని ఒక పరిశుద్ధ సంపూర్ణ జీవితం చేసేటువంటి గుంపు. చదవండి నాన్న. కీర్తనలు పాడువారు ముందర నడిచిరి. కీర్తనలు పాడేవాళ్ళు ముందర నడిచారు. తంతి వాయిద్యములు వాయించువారు వెనుక వచ్చెదరు. తంతి వాయిద్యములు వాయించేవాళ్ళు వెనక వచ్చెదరు. సమాజములలో దేవుని స్తుతించుడి. సమాజములలో దేవుని స్తుతించండి. ఇశ్రాయేలులో నుండి ఉద్భవించిన వారులారా. చూడండి, ఇశ్రాయేలులో నుంచి ఉద్భవించిన వాళ్ళంటే ఎలా ఉంటారు అంటే, ఇశ్రాయేలు ప్రజల్లో విశ్వసించిన వాళ్ళు, నమ్మిన వాళ్ళు, ఆయనను వెంబడించిన వాళ్ళు అని అర్థం. అంటే వీళ్ళంతా ఒక ప్రత్యేకమైన గుంపు. గమనించారా? నువ్వే గుంపులో ఉంటావో ఎప్పుడైనా గుర్తుపట్టగలుగుతావా? ఇవన్నీ వినే శబ్దాలు చిన్నవిలాగానే మనందరికీ తెలిసిన ఒక సినిమాలో చూసినట్టుగానే ఉంటుంది. కానీ ఇందుకొరకు మనం సిద్ధపడాలనే మనసు మన దగ్గర ఉండదండి. అందుకనే ముందు వచనాల్లో 19:20లో చెప్పినప్పుడు భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో జరిగిపోయిన వాటిని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. జరుగుతున్న జీవితంలో నువ్వు ఎల్లప్పుడూ స్తుతించాలి. భవిష్యత్తులో నువ్వెన్నడూ కలవరపడవు. చూడండి, 3 ప్రత్యక్షతలు కలిగినటువంటి జీవితం ఉంటుంది. ఇప్పుడు ఈ శబ్దం విన్నారు కదా, జరిగిపోయింది ఏం తెలుసుకున్నారు చెప్పండి? జరిగిపోయిన దానిలో మన పాపముల చేత చచ్చిన వారమై ఉండగా క్రీస్తుతో కూడా బ్రతికించాడు. ఇది గనక నువ్వు జ్ఞాపకం చేసుకుంటే నువ్వు ప్రజెంట్ ఏం చేస్తావంటే స్తుతిస్తూ ఉంటావు. భవిష్యత్తు ఏం చేస్తావంటే భవిష్యత్తు గురించి భయపడవు. ఇప్పుడు చూడండి, 68వ కీర్తన నీకు తెలియటం వల్ల గత కాలంలో జరిగిన దాన్ని బట్టి నువ్వు దేవుని జ్ఞాపకం చేసుకోగలుగుతావు. ప్రజెంటు జ్ఞాపకం చేసుకుని దేవుని స్తుతించగలుగుతావు. భవిష్యత్తులో నువ్వు ఏ పరిస్థితులకి నువ్వు భయపడవు. అంటే విశ్వసించిన వాడు కలవరపడ్డు. ఈ 3 అనుభవాలు రేపు రాకడలో ఆయన్ని నువ్వు కనులారా చూసే అనుభవాన్ని పొందుతావు. ఏమండి, విన్నావు కదా? ఈ అనుభవాన్ని నీ జీవితంలో సంపాదించుకొని నీ రక్త మాంసాల్లో చూపించకపోతే, ఇవి నీ దగ్గర లేకపోతే ప్రభువుని ఎదుర్కోలేవు. నీకు ఆహారం లేకపోయినా పర్వాలేదు, నీకు ఇల్లు వాకిలు లేకపోయినా పర్వాలేదు, నీకు ఉద్యోగం లేకపోయినా పర్వాలేదు. కానీ రాకడలో నువ్వు సిద్ధపడడానికి ఒకటి, నీ జీవితంలో ఆయన చేసిన కార్యాలు గుర్తు తెచ్చుకోవాలి. ఆయన నువ్వు పాపంలో పడుండి మరణించిన స్థితిలో ఉంటే నీకు జీవమిచ్చి బ్రతికిచ్చాడు. ఒకటి. రెండవది, బ్రతికించినందుకు ప్రజెంట్ నువ్వేం చేయాలో తెలిసిన
ఎల్లప్పుడూ దేవుని స్తుతించేవారిగా ఉండాలి. చూడండి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించడం అన్నప్పుడు నెలకొక కూటాన్ని పెట్టుకొని, అయ్యా ఈ మాసమంతా నన్ను నా కుటుంబాన్ని దేవుడు కాపాడాడని కృతజ్ఞత కూటం పెట్టుకుంటావా? నీకు ఇంట్లో పుట్టినరోజు, పెళ్లి రోజు, ఎవరైనా చచ్చిపోయిన రోజు ఇవి గినక చేయమని ఆర్డర్ ఇస్తే ఖచ్చితంగా నెలలో ఒక కూటమన్న తగిలిద్ది కదూ. ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ఒక కూటమన్న తగిలిద్ది. చూసారా? నామకార్థ సంఘాల్లాగా ప్రేరేపించబడితే నిజంగా దైవజనుడికి జేబులు నిండిపోతూ ఉంటాయి డబ్బులతో. పైపెచ్చు ప్రతి కూటంలో చక్కటి మాంసం లేని కూటాలు లేవు. గమనించారండి? ఇక్కడ మనం నేర్చుకోవలసిన ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, రాకడలో నువ్వు సిద్ధపడాలంటే 3 కార్యాలు. ఒకటి, ఆయన చేసిన దాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రజెంటు అంటే చేసిన దాన్ని జ్ఞాపకం చేసుకుని స్తుతిస్తూ ఉండాలి. భవిష్యత్తుకి ఈ 2 కార్యాలు నీలో ఉంటే భవిష్యత్తులో నువ్వు ఎన్నడూ నీ కొరకు, నువ్వు కుటుంబం కొరకు దిగులు పడవు, చింతపడవు. ఈ 3 అనుభవాలు ఉంటే నువ్వు రాకడలో ఆయన చూడగలుగుతావు. రాకడలో నువ్వు కన్యకలాగా చక్కగా దేవుని స్తుతిస్తూ ఎత్తబడే గుంపులో ఉంటావు. గమనించారా? స్తుతించుచు ఎత్తబడే గుంపులో ఉండటం అంటే ఇది ఊరికే నువ్వు తెచ్చుకుంటే వచ్చేది కాదు. ఎన్నో సంవత్సరాలు నీ రక్తమాంసంలో సాధన చేసి నేర్చుకొని సిద్ధపడితే అప్పటికప్పుడు రెప్పపాటులో వచ్చే గడి అది. గుర్తుపట్టారా? ఈరోజు నిజంగా ఈ మాటలో నేను చెప్తున్నప్పుడు సంతోషపడుతున్నా. ఇక్కడ చూడండి, 29 నుంచి లేకపోతే 28 నుంచి చదువుకున్నప్పుడు నీ దేవుడు మెయిన్ టాపిక్లోకి వచ్చేద్దాం. 28 నుంచి 35 వరకు చూద్దాం ఈ రోజున. చూడండి, మీ దేవుడు నీకు బలము కలుగ నియమించి ఉన్నాడు. చూడండి, తన ప్రజలు దేవునికి పవిత్రమైన లేకపోతే పరిశుద్ధ స్థలముగా తన ప్రజల మధ్య దేవుడు నివాసం ఉంటూ ఆయన పరిశుద్ధ స్థలానికి ఎక్కి వెళ్ళాడు. అది నీకు ప్రత్యక్షత. గమనించారా? అందుకని నీ దేవుడు నీకు బలము కలుగ నియమించి ఉన్నాడు. దేవా, నీవు మా కొరకు చేసిన దానిని బలపరచుము. ఇప్పుడు చూడండి, ఏం చేశాడు ఆయన? నీ కొరకు పరలోక పట్టణాన్ని సిద్ధపరిచాడు. ఆయన సిద్ధపరిచిన దాన్ని ఆయన బలము చేత నిన్ను సిద్ధపరిచాడు. చూడండి, రాకడలో ప్రభుని ఎదుర్కోవాలంటే నువ్వు రక్తమాంసాల్లో ఉండగా ఆయన ఇచ్చిన బలం నీ దగ్గర ఉండాలి. ఏ బలం అది? లోకాన్ని, పాపాన్ని, శరీర కార్యాల్ని, అపవిత్రతను జయించే పరిశుద్ధ బలము. దేవునికి మహిమ కలుగునుగాక. విశ్వాసము యొక్క బలము, నిరీక్షణ యొక్క బలము. గమనించారా? ఆయన నీకు అనుగ్రహించిన బలము చేతనే నువ్వు ఎదుర్కోవాలి. ఇప్పుడు చూడండి, ఈ అనుభవాలు మొత్తం మొదటి వచనం నుండి 28 వచనాల వరకు ఉన్న అనుభవాలంట ప్రపంచానికి నువ్వు ఆయన పిల్లలు కనబరచాలి. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. పార్సీస్ సరికూర్చో. చూడండి, ఇప్పుడు చూడండి, ప్రపంచం రాకడలో ప్రజలందరూ సిద్ధపడాలంటే ఆయన పిల్లల్లో ఎలాంటి జీవితాన్ని చూపించాలో చూడండి. దేవుని మీ బంధకాల నుంచి మొట్టమొదటి నుంచి చూస్తే నేను 2-3 ముక్కల్లో చెప్తాను నేను. చూడండి, 68వ కీర్తనలో ప్రారంభం చూస్తే ఎప్పుడైతే దేవుని ప్రజలు కేకలు వేస్తున్నారో దేవుడు వారి మధ్యలోకి దిగి వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన మధ్యలోకి దిగిరాగానే ఆయన ఏం చేశాడు? వారికి ముందుండి నడిపించాడు. చూడండి, ఈ నడక ప్రారంభం నుంచి చూడండి. ఈ నడకంతా ఎవరు చూస్తున్నారో తెలిసిన? రక్షణ లేని ప్రజలు చూడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మన కేకల ద్వారా దేవుడు మన మధ్యలోకి దిగి రావాలి. ఇది మొదటి అనుభవం. రెండవది, ఆయన మన ముందు నుండి నడిపించాలి. రెండవ అనుభవం. మూడవది,
ఆయన మన శత్రువుల మీద జయం ఇవ్వాలి. నాలుగవది, ఆయనను ఈ కార్యాలు చేసినప్పుడు ఆయన స్తుతించాలి. ఐదవది, ఆయన మన మధ్యలో పరిశుద్ధ స్థలాన్ని, లేకపోతే ఆయనే దిగొచ్చి మనలో నివాసం ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. గమనించారండి. ఆరవది, ఆయన మన మధ్యలో పరిశుద్ధ స్థలాన్ని ఏర్పరచుకుంటాడు. ఏడవది, నిత్యము ఆయనను స్తుతించే ప్రజలుగా ఉండాలి. నిత్యము స్తుతించే ప్రజలుగా ఉండాలంటే అర్థం ఏంటి? ఇది పరలోకం యొక్క సంపూర్ణమైన అనుభవం. ఇదంతా కూడా దేవుని ప్రజల్లో ఎవరు చూడాలంటే ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రజలందరూ చూడాలి. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆయన ప్రజలు స్తుతించే జీవితాల్లో ప్రజలంతా, దేశంలో ఉన్న ప్రజలందరూ చూసేటువంటి కార్యాలండి ఇవన్నీ కూడా. ఈ 7 కార్యాలన్నీ దేవుని ప్రజల్లో, ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ చూడాలి. అప్పుడు ఏం జరుగుతుందో తెలిసిన? ఇప్పుడు మనం 29 నుంచి 35 వచనాల్లో ఉన్న విషయాలు జరుగుతాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ కార్యాలు గనుక మన జీవితంలో జరగకపోతే, నువ్వు ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడే జీవితాన్ని నువ్వు చూపించకపోతే, ఆయన దేవుడు తన ప్రజల మధ్యలో తన నివాస స్థలాన్ని, లేకపోతే పరిశుద్ధ స్థలాన్ని ఏర్పరచడాన్ని నువ్వు చూడకపోతే, నువ్వు గనుక అలా సిద్ధపడకపోతే, నిన్ను బట్టి ప్రపంచంలో అనేక మంది దేవుని ఏర్పాటులోనికి రాకపోవడానికి కారణం నువ్వు అవ్వటం వలన నువ్వు ఖచ్చితంగా ప్రభు రాకడలో విడిచిపెట్టబడి ఆరని అగ్నిలో ఉంటావు. ఇప్పుడు ఈ టాపిక్ తెలియటం ఎంత విలువైందో కొంచెం ఆలోచించండి. చెవిగలవారు విందురుగాక. ఆమేన్. చూడండి, దేవుడు తన ప్రజల్లో చేసేటువంటి 7 కార్యాలు ప్రపంచ దేశంలో ఉన్న అనేక మంది ప్రజలను వాళ్ళ పాపం నుండి విడిపించడమే కాకుండా, వాళ్ళలో శిక్షించబడిన వాళ్ళు, దేవునికి శత్రువులైన వాళ్ళు సంహరించబడిన తర్వాత కొంతమందినైనా రక్షించడానికి దేవుని ప్రజల్లో ఈ 7 కార్యాలు ఉండాలి. ఇప్పుడు చెప్పండి, నీ ద్వారా ఈ కార్యాలు ప్రపంచానికి తెలియాలి. ఈ రోజున ఈ కార్యాలు తెలుస్తాయండి. నిన్ను చూస్తే 7 కార్యాలు కనపడుతున్నాయండి. నీ ఇరుగు పొరుగు వాళ్ళకి, నీ బంధువులకి, నీ తల్లిదండ్రులకి, నీ చుట్టాలకి. 68వ కీర్తన దగ్గర 8-9 గంటల ఉపదేశాన్ని మనం నేర్చుకున్నాం సుమారుగా. ఈ ఉపదేశాన్ని మీ గుండెల్లో ఎప్పుడైనా ఆ ఆశీర్వాదాలు మాకు కావాలని ప్రార్థన చేస్తారండి? చేయరు. ఎందుకంటే నీకు గుర్తుండదు. ఈ రోజున దేవుని ప్రజల మీద పనిచేసే ఒక శాపపు ఆత్మ ఎలా పనిచేస్తుందో ఎవ్వరూ కూడా గుర్తించుకునే వాళ్ళు లేరండి. ఎందుకంటే వాళ్ళ గుండెల నిండా ఆర్థిక ఇబ్బందులు, భవిష్యత్తు గురించినటువంటి భయము, మా పిల్లలు ఏమవుతారో, మేమేమైపోతామో అనే ఆలోచనలతో, భీతితో బతుకుతూ ఉంటారు. గుర్తుపట్టారా? ఇక్కడ 19వ వచనం నుంచి 35 వచనాల్లో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి అనుభవాలు నేను మరలా జ్ఞాపకం చేయడానికి గల కారణం ఒకటే. ఆయన నీ కొరకు చేసిన కార్యాలను గుర్తు చేసుకొని ఆయన గనక నమ్మితే నువ్వు భవిష్యత్తు తరాలకి ఎంత ఆశీర్వాదకరంగా ఉంటావో పరిశుద్ధ లేఖనం చెప్తుంది. నేను అడుగుతున్నాను, ఈ కార్యాల్లో మన పితరులను నడిపించిన దేవుడు ఈ రోజున నిన్ను నన్ను నడిపించడండి? ఒకసారి ఊహించండి. మన పితరుల్లో ఈ కార్యాలు దేవుడు చేశాడు. ఈ రోజున మనలో చేయడండి? ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. నువ్వు నోరు తెరిస్తే ఈ 7 కార్యాల ద్వారా అనేకుల్ని దేవుడు కాపాడుకుంటాడు. నిజంగా అండి, నేను ఈ 29 నుంచి 30 వరకు చూసినప్పుడు ప్రపంచాన్ని దేవుడు ఎంత ఆదరించడానికి, ఆయన తన ప్రజలను ఎలాంటి ఆశీర్వాదాల ద్వారా ఆయన ప్రపంచంలో ఉన్న వాళ్ళకు చూపిస్తున్నాడు చూడండి. ఆయన ఏమన్నాడు తెలిసిన? ఇదిగో మీరందరూ నన్ను చూడండి, నేను దేవుణ్ణి,
నా కార్యాలు మీరు చూడాలంటే నా ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలను చూడండి, వాళ్ళ జీవితాలను చూడండి, వాళ్ళలో నేను ఏ ఏ కార్యాలు చేశానో చూడండి. వాళ్ళు కేకేస్తే దిగి వచ్చేసిన దేవుణ్ణి నేను. చప్పలు కొట్టు గట్టిగా, దేవునికి మహిమ కలుగునుగాక. ఇశ్రాయేలు ప్రజల్లో వాళ్ళు కేకలేస్తే దిగి వచ్చా, అంతేకాకుండా వాళ్ళకు ముందుండి నడిపించా, అంతేకాకుండా వాళ్ళని సంరక్షించి పోషించాను, అంతేకాకుండా వాళ్ళ శత్రువుల చేతుల నుంచి వాళ్ళని విడిపించాను. అండి, ప్రపంచంలో ఇలాంటి కార్యాలు చేసే దేవుడు ఎవరైనా ఉంటారా? నీకు ఇశ్రాయేలీల దేవుని వైపు నువ్వు చూడకపోతే నీ జీవితంలో ఆయన తన ప్రజల కొరకు చేసే కార్యాలు నీకు అర్థం కాదు. 68వ కీర్తన, నువ్వెన్నడూ మర్చిపోవడానికి వీలు లేనటువంటి కార్యాలు ఈ కార్యాలు. ఇప్పుడు చూసారా, ఆయన నీ జీవితంలో చేసిన కార్యాలు చూడండి. శత్రువుల నుంచి విడిపించడమే కాకుండా నీ మధ్యలో నివాసం ఉండటానికంట ఒక పరిశుద్ధ స్థలాన్ని ఏర్పరచుకుంటాడంట. ప్రశాంత్, ఇటు చూడు నాన్న, నా ఇంక చూడు. ప్యార్సిస్, నా ఇంక చూడమ్మా. పరిశుద్ధ స్థలాన్ని ఏర్పరచుకుంటాడు. ఏమండి, దేవుడు పరిశుద్ధుడు, ఆయన మనలతో నివాసం ఉండటానికి దిగొచ్చేస్తాడంటండి. ఏంటండి, ఈ జీవితాన్ని ఎప్పుడైనా నువ్వు ఊహించావా? దేవుడు నీలో నివాసం ఉండటానికి ఆయన దిగొచ్చి ఒక పరిశుద్ధ స్థలాన్ని ఏర్పరిచాడు అంటే నమ్మగలుగుతున్నావా? ఏమోనండి, మీ ధైర్యం ఏంటో నాకు తెలియదు, మీ మనస్సాక్షి ఏంటో నాకు తెలియదు. మన పితరులను దేవుడు అలా నడిపించాడండి. నీకు ధైర్యం ఉంటే నమ్మటం నేర్చుకో. నాకు నమ్మటం నేర్పించయ్యా అని 7 ఉపవాసం ఉండి ఆయన ఇశ్రాయేలీలకు చేసిన కార్యాలని నువ్వు నమ్మట్లేదంటే, నువ్వు గుర్తుపట్టట్లేదంటే, నువ్వు విశ్వాసవో పిశాచివో దీన్ని బట్టి అర్థమవుతుంది. ప్రతి చిన్నదానికి చెల్లించి భయపడే నీ జీవితం, నీ తెలివితేటల ద్వారా, నీ జ్ఞానం ద్వారా నేనేదో సాధించుకుంటాను అనుకునే నీ పిచ్చి తెలివితేటలకి నేనేం చేయాలో నాకు అర్థం కావట్లే. భయం పడుతుంది నేను మిమ్మల్ని చూస్తుంటే. మీలో ఇలాంటి కార్యాలు నేను చూడాలని ఒక దైవజనుడిగా నేను ఆశతో ఎదురు చూస్తూ ఉంటానండి. ఇలాంటి కార్యాలు నేను మీలో చూడొచ్చండి. నేను మీ జీవితాల్లో, మీ కుటుంబంలో, మీ నడకలో, మీ బ్రతుకులో, మీ మాటలో, మీ క్రియల్లో, మీ చూపులో నేను చూడొచ్చా? తెలీదండి. ఈ రోజున ఎవ్వరూ కూడా నమ్మేవాళ్ళు లేరండి. చాలామంది ఏమనుకుంటున్నారంటే, గుడికి వెళ్ళడం, 2 పాటలు పాడడం, ఆరాధన చేయటం, బాగా మ్యూజిక్లతో ఊగటం, ఎగరటం, సంతోషించడం, ఏంటి పాటలు పాడి ఆనందపడడం, ఏంటి చివరికి అయిపోయిన తర్వాత పాస్టర్ గారిని నెత్తి మీద చేసి ప్రార్థన చేస్తే సంకలు కొట్టుకుంటూ ఇంటికి వెళ్ళటం. ఇదండి ఈ రోజున కనపడే సేవ. కానీ మన పితరుల మధ్యలో దేవుడు ఇలాంటి పిచ్చి సేవ చూపించలే. ఏ సేవ చూపించాడు తెలుసా? ఇదే ప్రకటన కొత్త నిబంధనలో చూపిస్తే మన బ్రతుకు తెల్లారిద్దండి, మనకు అర్థం కాదు కూడా. పరిశుద్ధులు ఎక్కడ కూడా సంఘ చరిత్రలో, సంఘాల్లో పిచ్చి పద్ధతులు నేర్పలా. ఏమండి, అపోస్తులు నేర్పిన పద్ధతులండి పరలోకం అంగీకరించిందండి. చప్పలు కొట్టి గట్టిగా దేవునికి మహిమ కలుగునుగాక. పరలోకం అప్రూవల్ ఒప్పుకుంది. అపోస్తులు చేసిన పరిచర్య పరలోకం ఒప్పుకుంది. అపోస్తులు ఏమన్నారు తెలిసిన? మేము ఏ విషయాలు ప్రకటించామో, మా దగ్గర మీరు ఏం నేర్చుకున్నారో, ఏం చూశారో వాటినే మీరు ప్రకటించండి. ఏమండి, కొత్త నిబంధన ప్రత్యక్షత ఎంత సంపూర్ణమైందో తెలిసిన? నేను ఈ టెక్స్ట్ నుంచి బయటికి వెళ్ళలేకపోతున్నాను, బాధపడుతున్నాను. ఆశ్చర్యం కలుగుతుందండి. ఈ రోజున సంఘానికి మనుషుల కట్టడలో, మనుషులు కల్పించిన పద్ధతులు సంఘాల్లో చొరబడి సంఘాలను సర్వనాశనం చేస్తున్న ప్రజలు ఆ మనుషులు కల్పించిన పద్ధతుల ద్వారా నడిపించబడుతున్న సంఘాల్లో సేవకుల మధ్య ఆనందిస్తున్నారు వెళ్ళి. ఇక్కడ 68వ కీర్తనలో ఒక చక్కటి నడక చూపిస్తున్నాడు. బాబు, నేను మీ దేవుడును అని చెప్పుకోవడానికి 7 కార్యాలు చేస్తున్నాడు ఆయన. ఈ 7 కార్యాలు ఎందుకో తెలిసిన? ఇతరులు చనిపోకుండా, మరణానికి వెళ్ళకుండా, పాతాళానికి వెళ్ళకుండా, ప్రపంచంలో అనేక జనులందరూ కూడా రక్షించబడాలి.
ఇది దేవుని ప్రజల్లో దేవుడు చేసే కార్యాలు. నీ ద్వారా వేల మంది ప్రజలు రక్షించబడాలి. సత్య సంబంధమైన దానికి విరోధంగా అబద్ధపు ఆత్మ ఉందని గుర్తుపట్టండి. మోసపరిచే ఆత్మ ఉందని గుర్తుపట్టండి. నువ్వెప్పుడు గుర్తుపడతావు? తెలీదు. నువ్వెప్పుడు గ్రహించగలుగుతావు? తెలీదు. నీ ఆలోచన ఎప్పుడు స్థిరపరచబడుతుంది? తెలీదు. దేవుడు నీ కొరకు, నీ కుటుంబం కొరకు, బిడ్డల కొరకు మాట్లాడుతున్నాడనే మనసు ఉంటుందా నీకు? నువ్వు ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడు దేవుడు ఈరోజు నన్ను దర్శించి మాట్లాడనే చిన్న తలంపుతోనన్నా బయలుదేరతారు అసలు? నాకు అనిపిస్తుంది, నేను 10 మందినన్నా ప్రభు ఎదురు నిలబెట్టగలను లేదా అనిపిస్తుందండి. భయపడుతున్నాను దేవుని ఎదుట, నా వల్ల కావట్లా. చూడండి 29 చదువునానా. యెరూషలేములోని నీ ఆలయమును బట్టి. చూడండి ఇప్పుడు చూడండి, 29లో స్టార్ట్ చేసిన పదం చూసావా? యెరూషలేం. యెరూషలేం అంటే ఏ స్థలం చెప్పండి? దేవుడు తన ప్రజలు నివాసం ఉంటున్న స్థలాన్ని ఎత్తిపట్టి మాట్లాడుతున్నాడు. నువ్వెక్కడ ఉంటే అక్కడ ఆయన నీతో నివాసం ఉండే స్థలం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఏ అపాయం జరిగిద్దని నువ్వు భయపడతావు? నాకు అర్థం కావట్లే. నీకు, నీ భర్తకి, నీ పిల్లలకి ఏం జరిగిద్దని నువ్వు భయపడుతున్నావు? ఊహించు అసలు. ఆయన ఎలాంటి దేవుడు తెలిసినా, నువ్వు ఎక్కడుంటే అక్కడ నీతో కూడా ఉండి ఆయన, చూడండి 29 మళ్ళీ చదువునా. యెరూషలేములోని నీ ఆలయమును బట్టి రాజులు నీ యొద్దకు కానుకలు తెచ్చెదరు. ఇప్పుడు చూడండి, రాజులు నీ దగ్గరికి కానుకలు చేస్తారు. రాజులు ఎవరు? యెరూషలేము ఎక్కడిది? యెరూషలేములో ఆలయం ఉందంట. నీ దగ్గర ఆయన ప్రజల మధ్యలో ఆయన పరిశుద్ధ ఆలయం ఉందంట. ఇప్పుడు చూడండి, మనమే ఆయన ఆలయం అని కొత్త నిబంధన చెప్తున్నాను. నేను అందుకని కొత్త నిబంధన ఆ ప్రత్యక్షతను మనం ఓపెన్ చేసుకుంటే మన బ్రతుకి కొత్త నిబంధనలో ఉన్న సంఘానికి మనకి అసలు సంబంధాలు ఉండవండి. కొత్త నిబంధన ఏమంటుందంటే నువ్వే ఆయనకు ఆలయం అంటది. ఆయన నీలో నివాసం ఉంటాడంట. ఇప్పుడు నువ్వు ఒక ఆలయంగా, అంటే ఇశ్రాయేలు ప్రజల్ని, అంటే ఆయన నమ్మిన ప్రజల్ని ఆయన వాళ్ళ మధ్యలో ఒక పరిశుద్ధ మందిరంగా నివాసం ఉంటాడంటండి. ఇప్పుడు చూడండి, నీలో ఆయన పరిశుద్ధ మందిరంగా ఆయన నివాసం ఉన్నప్పుడు రాజులంటే నీ దగ్గరికి కానుకలు తీసుకొస్తారంటండి. ఆ మాటకు అర్థమేంటి చెప్పండి? ఎందుకు కానుకలు తీసుకొస్తారు అండి? గిఫ్ట్లు ఎందుకు తీసుకొస్తారు చెప్పండి? ఒక మనిషిలో దేవుడు నివాసం ఉండేటువంటి జీవితం ఎలాంటిదంటే పరిశుద్ధమైనది. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధమైన దానిని సంపాదించుకోవడానికి వాళ్ళకు కలిగినదంతా ఇచ్చేసినా కూడా అలాంటి పరిశుద్ధతను మేము సంపాదించుకోలేం. దేవుడు ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రజలకు ఆ భాగ్యం ఇచ్చాడు. ఆ భాగ్యం మాకు కూడా కావాలని వాళ్ళకు కలిగినవన్నీ సమర్పించుకొని వచ్చి, అయ్యా ఆ జీవితం మాకు నేర్పండి అని వస్తారంట. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏమండి, ఇది ఒక దేశంలో కాదండి, ప్రపంచం అంతటా. అంటే నీ విశ్వాసం, నీ పక్షాన దేవుడు ఉండేటువంటి జీవితం, ఆయన నిన్ను పరిశుద్ధ మందిరంగా, ఆయన నివాస స్థలంగా చేసుకున్నటువంటి సంగతి సర్వప్రపంచమంతా విస్తరించింది. నువ్వు ఇక్కడే ఒక ఇంట్లో ఒక గూటిలో నువ్వు ఉంటావు, కానీ నీ గురించినటువంటి సువాసన సర్వప్రపంచమంతా విస్తరిస్తుంది. ఊహించారు ఎప్పుడన్నా? నీ ద్వారా దేవుడు చేసే కార్యాలను గుర్తుపట్టు. ఒక అన్యులు రాజులతో సహా, ఏండి రాజును జ్ఞాపకం చేసి, అంటే రాజు కింద ఎంతమంది ఉంటారు చెప్పండి? ఇప్పుడు
రాజు కింద రాజ్యాలు ఉంటాయండి, రాష్ట్రాలు, దేశాలు ఉంటాయి. 129 సంస్థానాలకి అధిపతిగా ఉన్నాడు రాజులు. 129 దేశాలు అండి. ఎంతమంది చూడు, రాజులు వస్తారంట. అంటే రాజు వెనక ఎంతమంది ఉంటారో చూడండి. ఒక్క రాజు నీకు లోబడ్డం ప్రారంభిస్తే నీలో ఉన్న పరిశుద్ధత, నీలో ఉన్న ఆ దేవుని యొక్క శక్తి సామర్థ్యాల్ని ఆయన తన ప్రజల మధ్యలో నివాసం ఉండే ఒక జీవితాన్ని చూపిస్తేనంట రాజుల్ని తీసుకొస్తాడంట నీ దగ్గరికి. వేవేల మంది ప్రజలను దేవుడు నీ దగ్గరికి తీసుకొస్తాడంట. ఏమండి, నేను అడుగుతున్నాను, ఒక పరిశుద్ధ మందిరంగా ఆయన నీ జీవితంలో నివాసం ఉంటున్నాడా? 68వ కీర్తన నీకు తెలియపోతే నీ భవిష్యత్తు ఏంటో నీకు అర్థం కాదు. దేవుడు నీకు ఇచ్చిన కృప ఏంటో నీకు అర్థం కాదు. నేను ఈరోజు 4 గంటలు లేచి ధ్యానం చేస్తుంటే నాకు నిజంగా నా శరీరానికి బలం సరిపోలేదు. నేను కృతజ్ఞుని అయిపోయాను దేవుని సన్నిధిలో. ప్రభా, ఒక పాపిని, మరణ బంధకాల్లో ఉన్న ఒక వ్యక్తిని కేక వేస్తే విడిపించి కాపాడి నువ్వు దిగొచ్చి మాకు ముందుగా నడిచి మా అవసరాలన్నీ తీర్చి మా శత్రువులతో యుద్ధం చేసి నువ్వు నివాస స్థలంగా మా జీవితాన్ని ఏర్పరచుకొని మా విరోధులందరి మీద జయమిచ్చి ఎల్లప్పుడూ నిన్ను స్తుతించేవారిగా చేసి మా జీవితాల ద్వారా అనేక మంది అన్ని జనుల్లో నుంచి ప్రపంచంలో ఉన్న సకల ప్రజలను కాపాడుతున్న మహాదేవుడు అయ్యా, ఏమిచ్చి నీ రుణం తీర్చుకుంటా. ఒక పాపి చరిత్రను దేవుడు ఎలా మారుస్తున్నాడో తెలిసిన, ఆయనే నివాసం ఉండే ఒక పరిశుద్ధ మందిరంగా మనిషిని చేసుకొని ప్రపంచంలో ఉన్న అనేక మందిని కాపాడే దేవుడండి ఆయన. నువ్వు ఎరుగుదువా నీ జీవితాన్ని ఎంత ఆశీర్వాదకరంగా మార్చాడో? ఏం దిగులండి నీ దిగులు, ఏం భయం అండి నీ భయం. నీ దేవుడు నువ్వన్న నిద్రపోతావేమో కానీ నిన్ను కాపాడడానికి ఆయన కొనుకడు నిద్రపోడు. ఆయన నీ దేవుని శక్తిని నువ్వు ఎప్పుడన్నా చూసావా? నిజంగా నేను నిండు హృదయంతో నా దేవుని వైపు చూస్తూ మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ప్రభువుకు అప్పగించి చాలా ధైర్యంగా ఉంటానండి. నా ధైర్యం నా ప్రభువే. నా బిడ్డలకు బుద్ధి చెప్పేవాడు నువ్వే, దిద్దేవాడు నువ్వే. ఆయన చెప్తున్నాడు, నేనెవరో తెలిసిన ఇశ్రాయేలుల దేవుడను. మీరు ఇశ్రాయేలులను చూడండి, నేను వాళ్ళని ఎలా పోషించాను. 10,000 మంది శత్రువులు వాళ్ళ చుట్టూ ఉంటే వాళ్ళు గొర్రెల మందలతో చక్కగా నిద్రపోతుంటే, గొర్రెల మంద మధ్యలో చక్కగా నిద్రపోతుంటే వాళ్ళ విరోధులందరితో యుద్ధం చేసి జై జీవితం ఇచ్చిన దేవుడను. కొట్టు చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి మహిమ కలుగునుగాక. నీ విరోధులందరితో ఆయన కునుకక నిద్రపోక యుద్ధం చేస్తాడు. నీ వ్యాధులతో యుద్ధం చేసే దేవుడు, నీ బిడ్డలకు విరోధంగా లేచిన శత్రు బలవంతుడితో యుద్ధం చేసే దేవుడు ఆయన. నీకు జయమిచ్చే దేవుడు ఆయన. నిన్న నేడు ఒకే రీతిగా ఉన్న దేవుడు ఆయన. చూడు, నీ జీవితంలో ఆయన చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకుంటే, నువ్వు దేవుని కనుక నమ్మితే నీ భవిష్యత్తులో నువ్వు ఎన్నడూ దేని గురించి నువ్వు భయపడవు. ఏమండి, ఒక భవిష్యత్తు యొక్క ఆశీర్వాదాన్ని చూపిస్తున్నాడండి 68వ కీర్తనలో. నేను చెప్పనా, ఆ ఆశీర్వాదాన్ని నువ్వు సంపాదించుకుంటే నువ్వే కాదు, నీ కుటుంబమే కాదు, నీ తర్వాత దేశంలో ఉన్న ప్రజలందరినీ కాపాడే
ఒక మహిమ కలిగిన గొప్ప కార్యాన్ని దేవుడు చేస్తాడు. ఇప్పుడు చెప్తున్నాడు 29 కంటిన్యూ చేయనా. యెరూషలేములోని నీ ఆలయమును బట్టి నీ ఆలయమును బట్టి రాజులు నీ యొద్దకు కానుకలు తెచ్చెదరు. నీ ఆలయం అంటే దేవుడే ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఆలయాన్ని సిద్ధపరచుకున్నాడంట. మనం గత కాలంలో చదువుకున్నాం, అవన్నీ వచనాల్లో మీరు చదువుకోండి, మీకు తెలిసిపోద్ది. రెల్లులోని మృగమును. ఇప్పుడు చూడండి, రెల్లులోని మృగం అంటే ఏంటి ఏనన్నా? రెల్లులో మృగం అంటే ఏంటి చెప్పండి. రెల్లు అంటే ఐగుప్తు దేశంలో ఎడారిలో రెల్లు మొలుస్తూ ఉంటుంది. చూడండి, ఎడారిలో రెల్లు అంటే ఐగుప్తీలు చదువు నాన్న. ఎడారిలో రెల్లులోని మృగమును. రెల్లులో ఉండేటువంటి మృగం అంటే ఎవరు? ఐగుప్తీలు. దేవుడు చూసి ఎలా పోల్చాడో. రెల్లులో ఉన్న మృగం అంట మనసు మార్చుకొని ఎక్కడికి వస్తుందంట? ఆబోతుల గుంపును దూడల వంటి జనములను లొంగి. చూడండి, అంటే ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలు, అధికారులంతా ఎవరో ఆబోతులంట. ఆంబోతులంటే ఊరు మీద వదిలిపెట్టేస్తారు చూసారా, వాటిని ఆంబోతులు అంటారు. అవి ఎక్కడ పడితే అక్కడ తింటాయి, తిరుగుతాయి. వీళ్ళే ఐగుప్తు యొక్క అధికారులు. దూడలంటే ఎవరు? ప్రజలు. వీళ్ళకేం తెలియదు. ఆ పైన మృగం ఈ దూడలో ఏలుబడి చేస్తూ ఉంటాయి అంటే. అర్థమైందండి? ఇప్పుడు వీళ్ళంతా ఏం చేస్తారంట? రాజులు వీళ్ళందరూ వచ్చి ఎవరికి ఇస్తారంట? దేవుని ఆలయం దగ్గరికి వచ్చి, ఇశ్రాయేల్ అంటే దేవుని ప్రజల దగ్గరికి వచ్చి, వాళ్ళ మందిరం దగ్గరికి వచ్చి వీళ్ళంతా కానుకలు అర్పిస్తారంట. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. కానుకలు అర్పిస్తారంటండి. వాళ్ళకున్నవన్నీ ఇచ్చి ఏమంటారు తెలిసిన? అయ్యా, పరిశుద్ధ దేవుని ఆలయంగా మేము కూడా మారాలి, మమ్మల్ని కూడా ఆలయంగా, పరిశుద్ధ ఆలయంగా, దేవుడి నివాసం ఉండే ఆలయంగా మేము కూడా మారాలి, ప్లీజ్ అయ్యా మమ్మల్ని కూడా చేర్చుకోండి అని అడుగుతారంట. నీ జీవితంలో ఈ భాగ్యం కావాలని ఎప్పుడన్నా ఆలోచించావా? పారసైస్, నీ జీవితంలో ఎప్పుడైనా ఈ బ్రతుకు కావాలని ఆలోచించావా? ప్రశాంత్, నా ఇంక చూడు, నీ గుడ్డుల్లో కారం పెడతాను వాళ్ళ. ఇటు చూడు, అర్థం చేసుకోండి. ఇవి చిన్న విషయాలు కాదండి. నేను 4 గంటలు వేసి ధ్యానం చేసేటప్పుడు నా హృదయం అంతా ఉప్పొక్కిపోయింది. ఎంత దయగలిగిన దేవుడు అయ్యా. చూడు నాన్న, కంటిన్యూ చేయమ్మా. ఆబోతుల గుంపును దూడల వంటి జనములను లొంగి వెండి కడ్డీలను తెచ్చినట్లుగా ఏం చేస్తారంట? వీళ్ళంతా లొంగిపోయి వెండి కడ్డీలను తీసుకొచ్చేస్తారంట. కలహప్రియులను ఆయన చెదరగొట్టి ఉన్నాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడికి వచ్చేప్పటికి కలహప్రియులు మళ్ళీ ఇది ఒక గుంపు. దీనిలోనే కలహప్రియులు అంటే అర్థం ఏంటి? వీళ్ళు దేవుని మందిరానికి వస్తారు, మందిరానికి వచ్చి కూడా అక్కడక్కడ చుచ్చులు పెట్టేటువంటి బ్యాచ్. కలహప్రియులను ఆయన చెదరగొట్టి ఉన్నాడు, ఆయన వేరు చేసేస్తాడు. చూడండి, చాలామంది మన దగ్గరికి వచ్చి ఎంతోమంది మానేశారు. ఎందుకు చెప్పండి? అర్థమైందండి? పుట్టినరోజులు చేసుకోవద్దని చెప్పినందుకు, గద్దించినందుకు మానేసిందండి. మానేసి ఎంత దూరమైనా వెళ్ళిపోయి, అండి రేపొద్దున చచ్చిన తర్వాత ఎక్కడ దేవుని దగ్గర లెక్క చెప్తారు? ఈ రోజున ఎవరంటే ఇష్టమో తెలిసిన? నీ ఇష్టం వచ్చిన బతుకు బతికి నిన్ను చక్కగా ఎంజాయ్ చేపించే పాస్టర్ల దగ్గరండి కుప్పల జనం కూర్చొని ఆనందపడతా ఉంటారు. ఇప్పుడు ఇక్కడికి వస్తే నీకు ఏ కోటాలు ఉండవు. నీ బతుకు మారడానికి ఉపవాస కూటం తప్ప ఇంకో కూటం ఉండదు. ఎవడొస్తాడు మన దగ్గరికి? వచ్చినా కూడా ఇక్కడ సంఘంలో చెరిపేవాళ్ళు కొంతమంది ఉంటారు. గమనించారా?
విశ్వాసుల్లోనే ఒక గుంపు ఉంటుంది. దేవుడు అంటాడు వాళ్ళను కూడా చెదరగొట్టేస్తాను అంటాడు. ఆయన మొన్న ప్రవచనం ద్వారా దేవుడు నాతో మాట్లాడింది ఏంటో తెలిసిన, నీకు పొట్టును నేను నీకు సంఘంలో ఇవ్వటల్లా, గింజల్ని నీకు తీసుకొచ్చి నేను చేరుస్తున్నాను. గింజలు ఉంటాయి నీ దగ్గర, పొట్టు ఉండదని దేవుడు మాట్లాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అర్థమైందండి? ఇలాగా రాజులు అనేక మంది మారు మనసు పొందేవాళ్ళు వస్తారు, కానీ కొంతమంది దేవుని చేత చెదరగొట్టబడతారు. ఆయన అనుకుంటున్నారు వాళ్ళకే వాళ్ళు మానేశారు కాదు, దేవుడే పొట్టును వేరు చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, గింజల నుంచి దేవుడే పొట్టును వేరు చేస్తాడు. అర్థమైందండి? దుష్టుడు ఎవరు తడంకుండానే వాడు పారిపోతాడు. గమనించారా? దేవునికి మహిమ కలుగును గాక. ఆ వెండి కడ్డీలు తెచ్చినట్లుగా వాటిని గద్దింపుము. ఏమండి, ఎండి కడ్డీలు తీసుకొని వచ్చిన దేవుడు ఏమంటాడంటే వాటిని గద్దించంటాడేంటి? వెండి కడ్డీలు అంటే ఏంటి? మేమెవరో తెలుసునా? వెండి అంటే అర్థం ఏంటి? విమోచన. ఎవరు తెలుసునా? మేము ఆల్రెడీ రక్షించబడ్డామండి, మేము ఆల్రెడీ బాప్తీసం తీసుకున్నామండి, మేమెవరో తెలిసినా? దేవుడు అంటాడు వాళ్ళని గద్దించు. అర్థమైందండి? వాళ్ళని గద్దించు. కలహప్రియులను ఆయన చెదరగొట్టి ఉన్నాడు. ఐగుప్తులో నుండి ప్రధానులు వచ్చెదరు. కూషీయులు దేవుని తట్టు తమ చేతులు చాచుకొని పరిగెత్తి వచ్చెదరు. చేతులు చాచి పరిగెత్తుకుంటూ వస్తారంట. ఒంగోలు నుంచి మా ఎబినేజర్ అయ్యే పరిగెత్తుకొచ్చినట్టు ఉంటుంది. పరిగెత్తుకొస్తుంటే ఉంటుంది తిప్పలో. పరిగెత్తుకొచ్చేటప్పుడు యుద్ధం లేకుండా ఉంటుందా ఎబినేజర్ అయ్యా? ఉంటుందా? భార్యలో దూరిద్ది, పిల్లల్లో దూరిద్ది, అత్తలో దూరిద్ది, పక్కింట్లో వాళ్ళ దూరిద్ది, బట్టల్లో దూరిద్ది, అంటుల్లో దూరిద్ది. ట్రైన్ కంటే ముఖ్యం ఏంటిది? బట్టలు, అంటులు, పచ్చళ్ళు. అయ్యా అంతేనంటవా? చూసారా? పోరాడి జయించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఊరికే జై జీవితం రాదండి. యుద్ధం చేయడానికి దేవుడు నీకు సహాయం చేయాలి. ఆయన యుద్ధం చేసి జై జీవితం నీకు ఇవ్వాలి. ఇప్పుడు నేను అడుగుతున్నా, చిన్న ప్రశ్న అడుగుతాను. నీ మనసును ఒకసారి తొంగి చూసి నువ్వు పోరాడి జయించిన ఎన్ని ఉన్నాయో ఒకసారి చూపించు నాకు. ఇశ్రాయేల్ అంటారు, అయ్యా మేమేం పోరాటం చేయలే, దేవుడే మా పక్షాన యుద్ధాలు చేశాడు. చప్పలు కొట్టు గట్టిగా, దేవునికి మహిమ కలుగునుగా. నీ జీవితంలో నువ్వు యుద్ధాలు చేసి నీ కనపడతాయి, కానీ దేవుని చేత యుద్ధం చేసి గెలవటం నేర్చుకోండి. నువ్వు కష్టపడొద్దు. ప్రభా నువ్వెంత అరిసికి ఆకలేసి నీ వల్ల జయం రాదు. నీకు దగ్గరుండి జై జీవితం ఇచ్చేది దేవుడు. కంటిన్యూ చేయనా? భూరాజ్యములారా దేవుని గూర్చి పాడుడి. ఇప్పుడు చూడండి 32వ వచనంలోకి వచ్చేపాటికి ఇప్పుడు ఎవరెవరంట దేవుని గురించి పాడేవాళ్ళు ఎవరెవరంటయ్యా? అయ్యా ఎబినేజర్ అయ్యా, ఎవరెవరంట? భూరాజులు. అంటే కార్తీక్ గారు, ప్రపంచంలో ఉన్న భూరాజులు మొత్తం వచ్చి ఆరాధన చేస్తున్నారంట. మరి నువ్వా అయ్యా? నిజంగండి. చూడండి, మొట్టమొదటి శత్రువులందరూ, అంటే ఇశ్రాయేలు ప్రజలను బాధపెట్టిన శత్రువులందరూ మారుమనసు పొందుతున్నారు, దేవుని దగ్గర పరిగెత్తుకుంటూ వస్తున్నారు. 2వ సెక్షన్లో దేవుడు ఏమన్నాడు తెలిసిన? భూరాజులందరూ వస్తున్నారంటండి. ఏం లైఫ్ అండి! దేవుడు తన ప్రజల్ని ఎలా దీవించాడో చూడండి. భూరాజులందరూ వచ్చి దేవుని సన్నిధికి నడిపించబడేటువంటి జీవితం అండి మనదే. మన జీవితం, ఆయన ప్రజలు మనం చెప్పుకుంటున్న జీవితం మనదే. చిన్నదిగా అనుకుంటున్నారా మీరు? భూరాజులందరూ మన వైపు చూడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. భూరాజులందరూ మన వైపు చూసి సాగిలపడాల. ఏం జీవితం అండి!
చూసారా ఎప్పుడన్నా? యోచించారా ఎప్పుడన్నా? నేనంట చెప్పిస్తున్నానంట పిల్లల్ని, సంఘ పిల్లలంట చెప్పిస్తున్నానంటండి. మన చర్చిలో పిల్లలే అనేది, మన చర్చిలో పిల్లలు అనేది. వాక్యం చెప్పక ఏంటి చెప్పిస్తున్నావు అడుగుతున్నారండి. హెప్సిబ్ అడిగింది నన్ను, మీరు చెప్పిస్తున్నారు, మమ్మల్ని గద్దిస్తున్నారు, నేనంటే చెప్పేస్తున్నానంట. అండి పిచ్చోండి నేనేమన్నా? నా బిడ్డలను చెప్పించుకోవడానికి పిచ్చోండండి? నీ క్రియలకు నీ నెత్తి మీదకి నీ జీతం వస్తుంది. ఎవరి క్రియల చొప్పున వానికి జీతం వస్తుంది. నేనంటే రాదండి, నేనంటే రాదు. ఒకళ్ళు దేవుడు కోప్పడొచ్చేమో కానీ నీతిమంతుడు కోప్పడ్డావు, గద్దిస్తాడు. గద్దింపు తైలాభిషేకంగా తీసుకోవాలా అండి? నీ కళ్ళ ముందర నిలబడిన నీతిమంతుడు దైవజనుడు ఎలాంటి విశ్వాసంతో ప్రయాణం చేస్తున్నాడు తెలీదా? నువ్వు వాక్యం విని దేవుని రాకడ కొరకు సిద్ధపడితే నిన్నెప్పుడు నిందించకూడదు, మాట్లాడకూడదు, ఏమనకూడదు. బొప్పిలాగా ఎదుగు, బొప్పిల్లాగా ఎదుగు. పరిశుద్ధి ఇంకా కొత్త నిబంధనలోకి వెళ్ళట్లేదండి నేను. కొత్త నిబంధనలో పరిశుద్ధులు ఏ జీవితం చూపించారు తెలిసిన? ప్రాణం పెట్టడం చూపించారండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొత్త నిబంధన సంఘంలోకి వెళ్తే, కొత్త నిబంధన సంఘంలో పరిశుద్ధులు సేవకులు ఆయన చిత్తం చేయడం ప్రాణం పక్కన పెట్టేశారండి. ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదంట. అందుకు దేవుడు ఏమన్నా తెలిసిన? నా నిమిత్తం తన ప్రాణాన్ని పోగొట్టుకున్నవాడు దానిని కాపాడుకుంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అంత్య దినమందు వానిని లేపుతాడన్నాడు దేవుడు. ఇంకా పాత నిబంధన దరిద్రమే మనకి ఇంతవరకు బోలా. కొత్త నిబంధన ఆశీర్వాదం ఏమవుతుంది? నేను శపిస్తున్నానని చెప్పుకుంటున్నారండి. ఆకాశమందున్న దేవుడు ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు. ఆయన చూడండి, మీకు అర్థం కావడానికి కొన్ని మాటలు నేను, అంటే నాకు టైం సరిపోదని ఆలోచన కూడా ఉంది. చూడండి నాన్న, ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, యెషయా పుస్తకంలో, యెషయా పుస్తకం 43వ అధ్యాయం 3వ వచనం చదవండి నాన్న. యెషయా పుస్తకం 43వ అధ్యాయం. యెహోవా నగు నేను నీకు దేవుడను. ఇప్పుడు చూడండి ఏం చెప్తున్నాడు చూసారా? చూడండి, యెహోవా నగు నేను మీకు దేవుడను. చూడండి, ఒక పాపి అయిన మనిషిలో దేవుడు అతన్ని పరిశుద్ధపరిచి నీతిమంతుడిగా చేసి ప్రపంచానికి చూపిస్తున్నాడు. బాబో, నేను ఎవరు దేవుడినో తెలుసునా? ఇదిగో పలానా విన్సెంట్ పాలయ్య గారి దేవుణ్ణి. నేను ఎవరినో తెలుసునా? పలానా జాషువా దేవుణ్ణి, కార్తీకు దేవుణ్ణి. నీ గురించి చెప్పగలడండి దేవుడు? నీ దేవుణ్ణి అని చెప్పగలడా? ఎన్ని సంవత్సరాలైంది నువ్వు మారు మనసు పొంది? ఎన్ని సంవత్సరాలైంది నువ్వు రక్షించబడి? నీ దేవుడిని చెప్పగలడా దేవుడు? సాక్ష్యం ఇవ్వగలడా? ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు చెప్తున్నాడు, నేను వాళ్ళ దేవుణ్ణి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏంటండి వాళ్ళకున్న నమ్మకం? దేవునికి వాళ్ళకున్న నమ్మకం ఏంటి? వాళ్ళంటే దేవునికి ఉన్న నమ్మకం ఏంటి? ఆలోచించండి. చదువునా, కంటిన్యూ చేయి. ఇశ్రాయేలు పరిశుద్ధుడనైన నేనే. బా, ఏమని చెప్పుకుంటున్నాడు తెలిసిన? ఇశ్రాయేలులో పరిశుద్ధ జీవితం ఉందో మీరు చూడండి. ఆ పరిశుద్ధత ఇచ్చిన పరిశుద్ధ దేవుడిని నేనే. ఏం కనపరుచుకుంటున్నాడండి? నీలో నుండి నీ చుట్టాలు కానీ, నీ బంధువులు కానీ, నీ భర్త కానీ, నీ భార్య కానీ, నీ పిల్లలు కానీ, నీ తల్లిదండ్రులు కానీ, నీలో దేవుడు పరిశుద్ధ దేవుడుగా కనపడ్డాడండి. నీ గురించి దేవుడు చెప్పుకోగలడా అలాగా? ఆలోచించండి. ఏమి లేదండి, ఇదో నాశనకరమైన మంద. నేనంటే ఫీల్ అవటం కాదు, లేఖనాలు అంటనే అక్కడ. నేను కాదు అనేది. ఇంకా మాటలు చూపించలేక మౌనంగా ఉంటున్నాను, నా సమయం సరిపోదు కనుక. సర్ప సంతానాలారా అంటాడు ఆయన. అర్థమైంది అసలు ఆయన భాషకి, ఆ మాటకి భాషకి అర్థం ఏంటో తెలుసండి? ఎప్పుడైనా ఆలోచించారు? ఎప్పుడైనా తీరిక ఎక్కడుందండి? టైం ఎక్కడుందండి?
ఒంగోలులో తల్లి అంటది, ఏయ్ ఏంద్రా వ్యాపారం చేసుకోకుండా షాపులు మూసేసి పోయి ఆయన చుట్టూ పాస్టర్ గారి చుట్టూ తిరిగితే సరిపోద్దా, అది భక్తా అంట. నేనన్నాను, రోగం వచ్చినోడు హాస్పిటల్కి వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్తాడు? రోగం తగ్గిందాకా రోగం వచ్చినోడు హాస్పిటల్కును అమ్మో షాప్ తీయాలని గబగబ పరిగెత్తుకెళ్ళి మళ్ళీ షాప్ తీసి మళ్ళీ షాపు తాళాలేసి గబగబ పరిగెత్తుకెళ్ళి హాస్పిటల్కి కూర్చుంటాడు ఎక్కడైనా? నీ దరిద్ర బతుకు పోయిందాకా పరిశుద్ధులను వెంబడించాలి. నువ్వు చచ్చే వరకు పరిశుద్ధులను వెంబడించాలి. నువ్వు ప్రభుని ఎదుర్కొనే వరకు పరిశుద్ధులను వెంబడించాలి. లేఖనాల్లో రాయబడి ఉంది, మీరు సహవాసమందును, అర్థమైందండి, ఉపదేశమందును, సహవాసమందును, ప్రార్థన ఎందును, రొట్టె విరుచుడు ఎందును ఎడతెగక, దేర్ ఇస్ నో మోర్ టైం. అర్థమైందండి? ఎడతెగక ఉండాలంట. గుర్తుపట్టగలిగిన వాళ్ళు ఉంటారండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఎంతో సంతోషపడాలి. ఇప్పుడు చూడండి, ప్రజలంతా ఎగబడుతున్నారంటండి అక్కడికి, వాళ్ళంతా కూడి వచ్చేస్తున్నారు అక్కడికి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పైపు ఒంగోలు అమ్మంటది, ఆ ఊరిలో దుర్మార్గులు లేరా, పాపులు లేరా, వాళ్ళ కాపాడుకోమను. బొచ్చెడు మంది ఉన్నారు, నమ్మేవాళ్ళు లేరు. నమ్మినోళ్ళు ఒంగోలు పిల్లలే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నమ్మినోడిని కాపాడుకోమని దేవుడు చెప్పాడు. ఎవడైతే ఆయన రాజ్యం, ఆయన నీతిని ఎదుగుతాడో ఆయన్ని కాపాడుకోమని చెప్పాడండి మన ప్రవచనంలో దేవుడు. ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని ఎతికే పిల్లల్ని కాపాడుకో, సమయం లేదని చెప్పేశాడు నాకు. ఉన్న 4 పిల్లల్ని సిద్ధపరచుకొని నమ్మకస్తులుగా చేసి దేవుని ఎదురు నిలబట్టగలిగితే చాలని ఏడుస్తున్నా నేను నా దేవుని సన్నిధిలో. అర్థమైందండి? చూడండి ఆయన ఏమన్నాడు, నేను మళ్ళీ చదివినా 43:3, యెహోవానగు నేను నీకు దేవుడను, నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధుడనైన నేనే, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేనే, నిన్ను రక్షించువాడను, నిన్ను రక్షించువాడను నేనే, నీ ప్రాణ రక్షణ క్రయముగా ఐగుప్తును ఇచ్చి ఉన్నాను. నువ్వు నమ్మి నీ ప్రాణాన్ని కూడా రక్షించే దేవుని నమ్మి రక్షించబడ్డావు కనుక నీకు నీ శత్రువైన వాడిని నీకు అప్పగిస్తా. ఆడి బంగారం, ఆడి వస్తువులు, ఆడికున్నవన్నీ నీ దగ్గరికి తీసుకొచ్చేస్తాడు. పైన వచనంలో చదువుకున్నాం కదా, ఐగుప్తు ఆ దేశం యొక్క అధిపతులు, ఆ ప్రజలంతా కూడా వచ్చి వెండి బంగారాల్ని, వజ్ర వైడూర్యాలను తీసుకొచ్చి నీకు ఇస్తారు వాళ్ళు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఎందుకో తెలిసిన, వాళ్ళకి పరిశుద్ధ దేవుడు దొరకడం. పరిశుద్ధత లేకపోతే నువ్వు రెండో మరణమైన పాతాళాన్ని నువ్వు జయించలేవు. అంటే అన్యజనులో కొంతమంది పరిశుద్ధ దేవుని యందు లోబడి ఆయన దగ్గరికి వచ్చి రెండవ మరణమైనటువంటి పాతాళం నుండి విడిపించబడేటువంటి జీవితాన్ని వాళ్ళకి కావాలని, వాళ్ళకి కలిగినవన్నీ దారబోసి వాళ్ళకి కావాలని వచ్చి సంపాదించుకుంటున్నారు. ఈ రోజున దేవుని పిల్లలు వాళ్ళకి కలిగినవన్నీ దారబోస్తున్నారండి. నీ ఆస్తి మొత్తం తాగి తిరిగే భ్రష్ట సంతానాలకి, లోకానికి, లోక జ్ఞానం సంపాదించుకోవడానికి ఖర్చు పెట్టడం తప్ప నశించిపోతున్న ఆత్మల్ని రక్షించడానికి ఖర్చు పెట్టే మనస్సాక్షి లేదండి. పరిశుద్ధులు, నా వస్తువులు పరిశుద్ధులకు, పరిచర్యలకు వాడబడాలనే ఆలోచన లేదండి. ఇప్పుడు దేవుడు అన్నాడు, కంటిన్యూ చేయనన్న 3వ వచనం, నీకు బదులుగా కూషును శెబాను ఇచ్చి ఉన్నాను. కూషును శాబానును కూడా ఇచ్చి ఉన్నాను. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున, నా దృష్టికి నువ్వు ప్రియుడవైనందున ఘనుడవైతివి, నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక. ఏంటండి ఆ పదాలు అసలు? దేవుని దృష్టికి ప్రియమైన వాళ్ళు అంటండి ప్రజలు. ఆయన రక్షించబడిన ప్రజలు దేవుని దృష్టికి ప్రియమైన వాళ్ళంట. నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక. దేవుని చేత ప్రేమించబడేవాళ్ళండి ఆయన ప్రజలు. ప్రశాంత్, ఏమన్నా పిచ్చి కుక్క ఏమైనా గరిసిందారా నీకు? కుక్క తిరిగినాడు మెలికలు తిరుగుతాయిందిరా నాయన. చదువున్నాను. నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను. ప్రశాంత్ ఇడు చూడు, నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను. చూసారా?
నీకు ప్రతిగా అంటే నువ్వు ప్రాణం పెట్టే అంతగా నన్ను నమ్మి విశ్వసించావు గనుక నీకు ప్రతిగా నేను ఆత్మల్ని నీ దగ్గరికి నడిపిస్తున్నాను. నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. చూసారండి, దేవుని ప్రజలంట ఆయన కొరకు ప్రాణాన్నే పెట్టేస్తారంట. ప్రాణానికి ప్రతిగా నువ్వు జీవిస్తున్నావు గనుక నీ కొరకు ప్రాణాన్ని కూడా ద్వేషించి నన్ను ప్రేమించావు గనుక నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను. ఇదిగో అన్ని జీనులైన వాళ్ళని నీ దగ్గరికి నడిపిస్తాను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. నిన్ను బట్టి ఒక్క ఆత్మ దేవుని సన్నిధి చేర్చబడిందండి. ఒక్క ఆత్మ, నిన్ను బట్టి ఒక్క ఆత్మ. నమ్మేవాళ్ళు లేరండి, విశ్వసించేవాళ్ళు లేరు. భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. తూర్పు నుండి నీ సంతానమును తప్పించదను. అదిగో తూర్పు నుండి నీ సంతానం తెప్పించదను. పడమటి కంటే నిన్ను సమకూర్చి రప్పించదను. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల మధ్యలో జరిగేటువంటి కార్యాలు ఇవే. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ప్రపంచ దేశాల్లో చెదిరిపోయినారు, వాళ్ళందరినీ సమకూరుస్తున్నాడు ఇప్పుడు ఆల్రెడీ. వాళ్ళకు ప్రత్యేకమైన దేశాన్ని దేవుడిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. గమనించారండి, ఇక్కడే యెషయా పుస్తకం 45:14 కూడా చదవండినా. యెషయా పుస్తకం. యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు. ఐగుప్తీయుల యొక్క కష్టార్జితాన్ని, కూషు దేశం యొక్క వర్తక లాభాలను నీకు దొరుకును. చూసారా, ఎవరు దొరుకుతుంట? ఆయన పిల్లలకు దొరికిందంటండి. ప్రైజ్ ది లార్డ్. నిజంగా అండి, నేను తలపోసుకోలేకపోయాను. నేను అసలు ఒక్కొక్క వచనాన్ని ధ్యానం చేయడానికి నా వల్ల కాలే. నేను యాక్చువల్గా ఇదిగో చూడండి, 35 వచనాలు టాపిక్స్ అన్నీ రాశానండి. నేను కనీసం ఒక్కొక్క వచనం వెనక 15 రెఫరెన్సులు రాశానండి. ఈరోజు పొద్దున ఒక్కొక్క రెఫరెన్స్ వెనక సపోర్ట్ రెఫరెన్సులు 15 రెఫరెన్సులు రాశానండి. ఒక్కడు కూడా చెప్పట్లే, మీకు చదువుకుంటూ వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు రాయటానికి రాశాను కానీ ఒక్కొక్కటి వివరించడానికి ఈరోజంతా టైం పట్టింది. నేను అవన్నీ వివరించాలంటే అంటే అన్ని కార్యాలు బైబిల్లో దేవుడు భవిష్యత్తులో ఆయన ప్రజలకి, ఆయన ప్రజల ద్వారా ఆయన చేసిన కార్యాలు, ఆయన శక్తి కలిగిన కార్యాలు, లేకపోతే ప్రజలందరినీ రక్షించే కార్యాలు అన్నీ కూడా రాయబడ్డాయి. దీర్ఘదేహులైన శబాహీయులను నీ యొద్దకు వచ్చి, మీ దగ్గర పెద్ద పెద్ద పర్సనాలిటీ ఉన్న పెద్ద పెద్ద దేహ దారుఢ్యాలు కలిగిన వాళ్ళు మీ దగ్గరికి వచ్చి నివారగుదురు, మీ వారు అయిపోతారు. వారు నీ వెంట వచ్చెదరు, వాళ్ళు నీ వెంట వస్తారు. సంకెళ్ళు కట్టుకొని వచ్చి నీ ఎదుట సాగిలపడుదురు, నీ దగ్గర సాగిలపడతారు. నిశ్చయముగా నీ మధ్య దేవుడున్నాడు, మరి ఏ దేవుడును లేడు. చూడండి ఏమంటున్నారు, చూడండి. అయ్యా ఇశ్రాయేలీయులారా, మీ మధ్యలో దేవుడు ఉన్నాడయ్యా. పెద్ద పెద్ద బలవంతులైనటువంటి రౌడీలు, వీరులు, సూరులు, కఠినస్తులు అన్నవాళ్ళు సంఖ్యలు కట్టుకొని నోరు మూసుకొని వచ్చి సాగిలపడి నీకు దండం పెడతారంటండి. ఆయన ప్రజల దగ్గరికి వచ్చే ప్రజలు, నిన్ను కొట్టేస్తా చంపేస్తానన్నవాళ్ళు కూడా ఆయన దగ్గరికి వచ్చి సాగిలు పడతారంటండి. ఆయన ప్రజలంటే అలా ఉంటారండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. కంటిన్యూ చేయనా. ఆయన తప్ప ఏ దేవుడును లేడని చెప్పుచు నీకు విన్నపము చేసేదను. చెప్పుచు నీ దగ్గరికి వచ్చి విన్నపం చేస్తారు. ఇశ్రాయేలు దేవా రక్షక నిశ్చయముగా నీవు నిన్ను మరుగుపరుచుకొను దేవుడవై ఉన్నావు. నిశ్చయముగా నిన్ను నీవు మరుగుపరుచుకునేటువంటి దేవుడవై ఉన్నావు. విగ్రహములు చేయువారు సిగ్గుపడిన వారైతిరి. వారందరూ విస్మయము పొంది ఉన్నారు. చాలు, ఇంకా చాలా చదవచ్చు. ఏ అధ్యాయం చూసినా తరగని విషయాలు ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడికి వచ్చేనా 68లో
34 చదివిన దేవునికి బలాతిశయము నారోపించండి. మహిమోన్నతుడైన ఆయన ఇశ్రాయేలు మీద ఏలుచున్నాడు. అంతరిక్షమున ఆయన బలాతిశయమున్నది. బా చూడండి ఎక్కడ చూపిస్తున్నాడు చూసినా, సర్వ ప్రకృతులు ప్రపంచం దగ్గరికి వచ్చాడు. ఆయన బలం అక్కడ కూడా ఉందని చూపిస్తున్నాడు. ఇశ్రాయేలు మధ్యలోనే కాదు, సృష్టిలో కూడా ఆయన బలం ఉందని చూపిస్తున్నాడు. ఆయన అనుమతి లేకుండా ఏ వర్షం కానీ, తుఫాను కానీ, గాలి కానీ, ఏ నక్షత్రాలు కానీ కదలవండి. అర్థమైందండి? ఆయన ఆజ్ఞను అనుసరించు తుఫాను, ఆయన ఆజ్ఞను అనుసరించు వడగండ్లలారా. చూసారండి, కీర్తనలో రాసిన ఇవన్నీ. దేవునికి మహిమ కలుగునుగాక. అంతరిక్షమున ఆయన బలమునున్నది. ఆయన పరిశుద్ధ స్థలములో దేవుడు భీకరుడు. ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బల పరాక్రమములు అనుగ్రహించుచున్నాడు. దేవుడు స్తుతి నొందును గాక. ఆమేన్. అయిపోయింది. 68వ కీర్తన అయిపోయింది. చదివిచ్చాను అంతేనండి, ఏ వచనం దగ్గర కూడా ఆగలే. షీబా దేశపు రాణి సొలొమోను దగ్గరికి మొదటి సమయాలు 10వ అధ్యాయంలో ఉంటాయి. 10వ అధ్యాయం 11వ అధ్యాయం మీరు చదువుకోండి, నాకు సమయం లేదు. షీబా దేశపు రాణి వచ్చి ఎన్ని బహుమతులు అసలు చూసారా? వెలకట్టలేని బహుమతులు, అన్లిమిటెడ్ తీసుకొచ్చేస్తుందండి ఒక రాణి, దేశపు రాణి. ప్రాక్టికల్గా ఆయన ప్రజల గురించిన సంగతులు ప్రాక్టికల్గా జరిగినాయి భూమండలం మీద. భవిష్యత్తులో కూడా మనల్ని బట్టి దేవుడు ఆ కార్యాలు చేస్తాడండి. నేను తండ్రిగా దైవజనుడిగా నేను ఒకటే చెప్తున్నా, 68వ కీర్తనలో ఉన్న ఆశీర్వాదాలు చాలా ఘనమైనవి. ఆయన తన ప్రజలకి ఇచ్చే ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ స్తుతించేటువంటి జీవితం. నిజంగా మన ద్వారా అనేక మంది రాజులు, అన్యజనులు రక్షించబడి మనలో ఆయన పరిశుద్ధ దేవుడిగా నివాసం ఉంటాడు. చూసారా, మనలో పరిశుద్ధ దేవుడిగా నివాసం ఉంటాడు. ఆయన పరిశుద్ధతను ఘనపరచాలండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఉదయకాలంలో అలాంటి కృప నాకు కావాలయ్యా అని ప్రార్థన చేసుకుందామా? మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. చేద్దాం నాన్న, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రశాంత్ సరిగ్గా తిరుగు చేద్దాం, ప్రార్థన చేద్దాం. పేరు చేసి మోకరించు, కళ్ళమై ప్రార్థన చేద్దాం, కళ్ళమై ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఒక చిన్న ప్రార్థన చేయకూడదా? ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రాలు నాయనా. 68వ కీర్తన ముగించడానికి ఈరోజు కృప చూపుతూ వచ్చారు నాయనా. ప్రభా, 2 భాగాల్లో మొదటి భాగం 18 వచనాల వరకు ఎన్నో విషయాలు, 7 రకాల ఆశీర్వాదాలని, 7 రకాల నాయనా దేవుని వాళ్ళు ఎందుకు ఇశ్రాయేలు ప్రజలు స్తుతిస్తున్నారో 7 రకాల ఆశీర్వాదాల గురించి మీరు మాట్లాడుతూ వచ్చారు నాయనా. ఈరోజు నా తండ్రి 28, 30, 29 వచనాల నుంచి 35 వచనాల వరకు ఉన్న నాయనా నీ కార్యాలన్నిటినీ గురించి మాతో మాట్లాడారు నాయనా. మేము కేకలేస్తే మా మధ్యలోకి దిగివచ్చిన దేవుడవయ్యా. అయ్యా, మా ముందుండి నడిపించిన దేవుడవయ్యా. ఇశ్రాయేలు ప్రజలను సంరక్షించి కావలసినవన్నీ అరణ్యంలో వాళ్ళకి ఇచ్చి పెంచి పోషించిన దేవుడవయ్యా. శత్రువుల మీద జయమిచ్చిన దేవుడవయ్యా. అయ్యా, నువ్వు మందిరముగా పరిశుద్ధ స్థలాన్ని ఇశ్రాయేలు మధ్యలో నివాసం ఉండడానికి పరిశుద్ధ స్థలానికి ఏర్పరచుకున్న దేవుడవయ్యా. ఆ పరిశుద్ధ స్థలములో నువ్వు మందిరంలో నివాసం ఉండడానికి దిగివచ్చిన దేవుడవయ్యా. అందుకనే వాళ్ళు నిత్యము నిన్ను స్తుతించే జీవితాన్ని కలిగి ఉన్నారయ్యా. మేము అయ్యా నీవు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకొని నిన్ను నమ్మినట్లయితే నాయనా అనేక భవిష్యత్తు తరాల ప్రజలందరూ కాపాడబడే ఆశీర్వాదాలను మాకు ఇచ్చే దేవుడవు నాయన. మమ్మల్ని బట్టి అనేక మంది రక్షించబడతారు, అనేక మంది మారు మనసు పొందుతారని లేఖనాలు చెప్పబడ్డాయి ప్రభువా. అలాంటి జీవితాన్ని మీరు మాకు అనుగ్రహించారు, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. 68వ కీర్తనలో ఉన్న ఆశీర్వాదాలన్నీ మీరు మాకు అనుగ్రహించి మమ్మల్ని ఆశీర్వదించి బలపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ
యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించి కృపనిచ్చి సమాధానం చేత నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదము. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదము. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మనందరం లేచి నిలబడి ఒక పాట పాడుతుండగా మనలను మనము ప్రభువుకు సమర్పించుకుందాం.